My dear children, hello my dear children. Today we are going to discuss about class 6th chapter 1 main points, knowing our numbers. This is one of the important topics. మీరు మామూలుగా అయితే చిన్న క్లాసుల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడే నేర్చుకుంటే పెద్ద క్లాసులకి వెళ్ళేసరికి చాలా ఈజీ అయిపోతాయి. హయ్యర్ క్లాస్కి ఇవి మెయిన్ బేసిక్స్ అన్నమాట. నోయింగ్ అవర్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్ మీకు తెలిసిన విషయమే. 1 2 3 4 ఎట్సెట్రా అంటే ఇన్ఫినిటీ దాకా. సాధారణంగా నెంబర్స్ సింగిల్ డిజిట్ నెంబర్ 0 to 9 10 నెంబర్స్. బట్ జీరోకి వాల్యూ లేదు కనుక ఆఫ్టర్ డిజిట్ 0 హ్యాస్ సర్టన్ వాల్యూ. ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ 1, లార్జెస్ట్ 9. డబల్ డిజిట్ లేదా 2 డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ 10, లార్జెస్ట్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్ 99. 3 డిజిట్ నెంబర్ 3 డిజిట్ నెంబర్స్ 100 100. స్మాలెస్ట్ నెంబర్ దిస్ ఈస్. లార్జెస్ట్ నెంబర్ ఈస్ 999. That means 999 means 999. 4 digit means 1 after 3 zeros keep. That is 4 digit number 1000. So like this table you prepare. మీరు ఇలా ప్రిపేర్ చేయడం వల్ల మీకు ఈజీగా అండర్స్టాండబిలిటీ పెరుగుతుంది. అంటే క్లాస్ 6th కదా మాకెందుకు నీ నెంబర్స్ అనుకోకండి, ఎందుకంటే మీకు కంపారిజన్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ 5 డిజిట్ అంటే 10,000. అదే 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అయితే 99,999. 6 డిజిట్ స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే చూడండి 1 after 5 zeros. సో దీనికి ఈజీగా మీకు అర్థమవుతుంది. స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ సో 1 lakh. స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ 10 lakh. స్మాలెస్ట్ 8,000 digit crore. 9 digit 10 crores. Afterwards 10 digit 100 crores. సో స్మాలెస్ట్ అనేటప్పుడు మీకు 1 after zeros పెంచుకుంటూ వెళ్ళండి. లార్జెస్ట్ అనేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాం ఇంతవరకు కదా. 5 డిజిట్ అనేటప్పుడు ఇక్కడ వరకు చెప్పాం 99,999. ఇక్కడ 6 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అనేటప్పుడు లేదా గ్రేటెస్ట్ నెంబర్ అనేటప్పుడు ఏం చేస్తాం 9,99,999 చెప్తాం. అలాగే 7 డిజిట్ అనేటప్పుడు చూసుకోండి 9,99,999,999 అండ్ సో ఆన్ ఇలా వెళ్తుంది అనమాట. మీకు ఈ కంటిన్యూటీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ దీనికి టేబుల్ ఓరియంటెడ్ కూడా మిలియన్స్కి అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఇండియన్ సిస్టమ్ న్యూమరేషన్కి ఈ 2 న్యూమరేషన్ మళ్ళీ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఎక్సర్సైజ్లో వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కూడా చెప్తున్నాను. అవేంటంటే 10 millimeters is equal to 1 centimeter, 100 centimeters is equal to 1 meter, 1000 millimeters అంటే 1 meter. ఈ రెండింటి కాంబినేషన్ అన్నమాట ఇది. 1 meter is equal to 1000 millimeters. అంటే మిల్లీమీటర్స్. అలాగే 1 kilometer అంటే 1000 meters. సో దట్ ఒక కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అంటే 1000 into 1000 millimeters వేస్తాం అనమాట. సో దాట్ ఒక కిలోమీటర్ అంటే 10 lakh millimeters. ఒక కిలోమీటర్ మీన్స్ 10 lakh millimeter. సో ఒక గ్రాము ఈజ్ ఈక్వల్ టు 1000 milligrams. అలాగే ఒక కేజీ అంటే 1000 grams. మీకు అలా కావాలన్నా కూడా అబ్జర్వేషన్ చేయొచ్చు. కాకపోతే మనకు వచ్చే క్వశ్చన్లో ఇవే ఉంటాయి. 1 liter ఈజ్ ఈక్వల్ టు 1000 milliliters. మనకు వచ్చే ప్రశ్న అంటే 1.2 ఎక్సర్సైజ్లో ఉండే సమ్లు వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. 1.1 మామూలుగా సింపుల్ కంపారిజన్స్ ఉంటాయి. అలాగే ఇండియన్ న్యూమరేషన్ ఇంటర్నేషనల్ న్యూమరేషన్ కామాలు పెట్టడం ఉంటాయి అన్నమాట. అయితే చిన్న చిన్న సమ్స్ కూడా మీకు అబ్జర్వేషన్లో తప్పులు లేకుండా ఉండడం కోసం ఈ మెథడ్స్ అన్ని చెప్తున్నాను. సపోజ్ ఎక్స్పాండెడ్ ఫామ్ 2902. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలంటే ఇది 1s 10s 100s 1000 ప్లేస్లో ఉంది కాబట్టి మీరు సింపుల్గా రాసుకుంటూ చేసుకోవచ్చు. ఇది 1s, ఇది 1s, ఇది 10s, ఇది 100s, ఇది 1000 ప్లేస్లో ఉంది. సో 2 into 1000 2000 plus 9 into 100 900
ప్లస్ టెన్స్ ప్లేస్లో ఏముంది, 0 ఉంది. 0 × 10 0 ఉంది, నో నీడ్ టు రైట్. అలాగే ప్లస్ 2 1s are 2, 1s ప్లేస్లో 2 ఉంది. సో 2900 ప్లస్ 2 అని రాస్తాం. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అవుతుంది. మనకి ఉన్న మోడల్స్లో అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, అలాగే డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. ఇవి మైండ్లో ఉంటాయి, చిన్నప్పటి నుండి మీరు నేర్చుకుంటున్నారు. 847, 9754, అలాగే 8320, అలాగే 571. ఈ 4 మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నాను. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ కదా, చాలా స్మాలెస్ట్ నెంబర్ 571. నెక్స్ట్ స్మాలెస్ట్ వచ్చి 847. ఆ నెక్స్ట్ వచ్చి 8320. అలాగే లాస్ట్ది 9754. సో దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్లో రాసుకుంటే 9754, అలాగే 8320, 320, అలాగే నెక్స్ట్ నెంబరు 847, ఆ తర్వాత 571. ఇది అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డరు. అలాగే మీకు హయ్యర్ లెవెల్లోకి వచ్చే సింబల్స్ కూడా చిన్న చిన్నవి చెప్తున్నాను అనమాట. గ్రేటర్ దాన్ అంటే కంపారిజన్ కోసం మనకి ఉపయోగపడుతుంది. గ్రేటర్ సింబల్ ఇది, గ్రేటర్ దాన్, గ్రేటర్ అంటారన్నమాట. అలాగే లెస్సర్ దాన్, లెస్ దాన్ అన్నా పర్వాలేదు, లెస్ దాన్ సింబల్ ఇది. అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇంకా ఉంటాం అనమాట. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని కూడా చెప్పొచ్చు అనమాట. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ చూడండి, గ్రేటర్ దాన్ కింద ఒక లైన్ గీస్తే దాన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటారు. అలాగే డౌన్ సైడ్ లెస్ దాన్ సింబల్ ఇది, లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ కోసం ఇంకా ఫార్మేట్ ఇలాంటివి మీకు వచ్చేవి ఉంటాయన్నమాట. ప్యాటర్న్స్ లెక్క అడుగుతారనమాట. గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ +1 తీసుకుంటే అది స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ అవుతుంది. సపోజ్ గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఎంత, 9. 9 + 1 అంటే 10 అవుతుంది అనమాట. అలాగే గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ +1 తీసుకుంటే స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ వస్తుంది. అంటే 99 + 1 తీసుకుంటే 100 వస్తుంది. అంటే ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ గివింగ్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్, నాట్ ఆల్. కొన్ని మాత్రం ఇస్తున్నాను అనమాట. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 100 అనమాట. అలాగే గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ +1 అంటే 999 + 1 తీసుకుంటే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ వస్తుంది అనమాట. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే ఏంటి, 1 ఆఫ్టర్ 3 zeros ఇస్తాం, 1000 అవుతుంది. ఇలాగా మనం కంటిన్యూషన్ చేయొచ్చు అనమాట. అలాగే రిలేషన్ బిట్వీన్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అంటే ఒకటి ఇండియన్ సిస్టమ్ అంటారు, దీన్నే హిందూ అరబిక్ సిస్టమ్ అని కూడా అంటాం. ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇది 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, ఓకే, 1 crore, 10 crore, 100 crore. ఇది ఒకవైపు. అలాగే ఇలాగ మీకు ఒక డౌన్ కింద ఒకదాని కింద ఒకటి చెప్పేవాళ్ళు ఇంతకు ముందర. ఇప్పుడు నేను సైడ్ బై సైడ్ ఇచ్చాను అంతే, ఇంకేం తేడా లేదు. 1s 1 అంటాం, 10s 10, 100s 100, 1000 చూడండి 10,000, lakh 10 lakh, 1 crore, 10 crore, 100 crore. వీటి మీద మనకి ఎక్సర్సైజు 1.1లో సమ్ములు ఉంటాయి, అందుకోసం చెప్పేదనమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టంలో 1, 10s అదే 1s, 10s, 100s, 1000, 10,000, 100,000. 100,000 అంటే ల్యాక్తో ఈక్వల్. ఇండియన్ సిస్టంలో ల్యాక్తో సమానం అనమాట. అలాగే 1 million, 1 million అంటే 10 lakh. అలాగే 10 million అంటే ఇక్కడ చూడండి 10 million అంటే 1 crore. అలాగే 100 million అంటే 10 crores. ఈక్వాలిటీ నేను కంపారిజన్ చేసి చూపిస్తున్నాను. 1 billion అంటే 100 crores. ఇక్కడ మీకు ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం నెంబర్ సిస్టమ్ చేపట్టేటప్పుడు ఫస్ట్ 1000కి రెండింట్లో కూడా సేమే ఉంటుంది. 3 0 అంటే 3 డిజిట్స్ తర్వాత ఒక కామా పెడతాం. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే ప్రతిసారి ప్రతి 3 తర్వాత కామా పెడతాం. చూడండి 1s, 10s, 100 3 డిజిట్లు అయిపోయిన తర్వాత కామా పెట్టాం. అలాగే 1s, 10s ఆ తర్వాత 100s అయిపోయిన తర్వాత 1000, 10,000, 10,000 తర్వాత మిలియన్ అక్కడ కామా పెడతాం అనమాట. అలా చూడండి 100,000 ఇలా మనకి 3 డిజిట్కి ఎవ్రీ 3 డిజిట్కి కామా పెడతాం. అదే ఇక్కడైతే ఇండియన్ సిస్టంలో అయితే ఫస్ట్ 3 డిజిట్కే 0 కామా పెడతాం. ఫస్ట్ 3 డిజిట్కి కామా పెట్టాక
నెక్స్ట్ 2 డిజిట్స్కి కామా పెడతాం. ఈ రెండింటికి అబ్జర్వేషన్ చేయండి. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను. ఇండియన్ సిస్టంలో అయితే ఇక్కడ మనం ఒక 100 crores తీసుకున్నాం. ఫస్ట్ 3 డిజిట్స్కే ఒక తర్వాత కామా పెడతాం. నెక్స్ట్ 2 డిజిట్కి కామా పెట్టాలి. ఇక్కడ 100 crores కాబట్టి 100 అని నెంబర్ పెట్టాము మామూలుగా అయితే. ఇక్కడ చూడండి, అదే గనక ఇక్కడ తీసుకుంటే 1 stands ప్రతిసారి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 100 crore అక్కడ ఓకే, 3 digits ఇక్కడ 3 digit, ఇక్కడ కూడా 3 digits అలా ఉంటుందన్నమాట. ఎవ్రీ 3 digitsకి ఇక్కడ కంపారిజన్గా మనం పెట్టడం జరిగింది. ఈ వేరియేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 100 crores దగ్గర మాత్రం ఇక్కడ 3 digit కింద మీకు అబ్జర్వేషన్ అవుతుంది. కానీ మనకి ఎంత లెవెల్ ఆఫ్ అవసరం లేదు. ఎక్కడ వరకు చాలు? ఓన్లీ 1 crore వరకు చాలు. 1 crore వరకు వచ్చే సమ్సే వస్తాయి. నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు ఇవి సిస్టమేటిక్గా ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయండి. సమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్స్లో మీకు ఒక్కొక్కటి మోడల్ వైజ్ ఇస్తూ ఎగ్జాంపుల్ సమ్స్ ఇస్తూ చెప్తున్నాను. వాటిని బాగా వివరంగా నేర్చుకోండి. ఎందుకంటే స్పీడు స్టార్టింగ్లో మీకు నెమ్మదిగా చెప్పినప్పటికీ సమ్స్ చేసేటప్పుడు చాలా స్పీడ్గా నేర్చుకుంటాం. అది మీకు వివరంగా అర్థమవుతుంది. ఇవి మాత్రం చాలా చాలా అంటే బాక్స్ ఓరియంటెడ్ కంపారిజన్ టేబుల్స్ ఇలా రాసుకొని సమ్స్లో ఏమొస్తాయి, మోర్ వాల్యూస్, యూనిట్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటిని స్పష్టంగా ఒక బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని వివరంగా వస్తాయి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. ఈ అందరికీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చాలా చక్కగా చదువుకొని మీతో కంపారిజన్ పోటీగా చదువుతారు. కాంపిటేటివ్గా ఉంటుంది. ఒకరితో ఒకరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏమొచ్చాయి ఎలా వచ్చాయి అనేది కంపారిజన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.